కానీ ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి తన ప్రజలకు ఎలా ద్రోహం చేయకూడదు అన్నీ మనకు ఈ 5 ఏళ్లలోనే చూపించేశాడు. అవునా అవునా? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు. అదే మొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసం ఆ మొదటి సంతకానికైనా దిక్కుందా? ఒక్క రైతు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. రైతులని ఘోరంగా దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలు, అక్క చెల్లెళ్ళు, ఎంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారమ్మా మీలో? చేతులెత్తండి. ఇంతమంది ఉన్నారు. వాగ్దానం చేశాడా గత ఎన్నికలప్పుడు పూర్తి రుణమాఫీ అని? ఏ ఒక్కరికైనా వాగ్దానం పూర్తి చేస్తుంటే చెయ్యొద్దండి అమ్మా. ఎవ్వరికి కాలేదా? 5 ఏళ్ల కింద మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ₹1 అంటే ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. నిజమేనా? ఇప్పుడు పసుపు కుంకుమ అని చెప్పి మీకు ఇస్తున్నాడు కదా, అది కనీసము మీకు రుణమాఫీ చేయలేదు కదా, దాని వడ్డీకైనా సరిపోతుందా? భిక్షమిచ్చినట్టు ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. కనీసం ఆ వడ్డీకి సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులున్నారు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పాడు చంద్రబాబు గారు. కానీ పూర్తి ఫీజు వస్తుందో మీకు? రావటం లేదు. మీ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారు. ఎంతమంది విద్యార్థులు వాళ్ళ చదువులు కూడా మానేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగేవాడు బీదవాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల లిస్టు తీసేశారు. అంటే ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. అవునా? చంద్రబాబు గారికి జబ్బొస్తేనో ఆయన కుటుంబానికి జబ్బులు వస్తే ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? ఆయనేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసిస్తున్నాడు. ఇది అమానుషం కాదా? ఇది దుర్మార్గపు పాలన కాదా? పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని కమిషన్ల కోసం, స్వార్థం కోసం 60,000 కోట్లకు పెంచాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. అవునా? చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి ఏదో చాలా అనుభవం ఉంది, నాకు రాజధాని కట్టేస్తారనుకున్నారు ప్రజలంతా. ఏం చేశాడు అమరావతిలో? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు చంద్రబాబుకి రాజధాని కోసం ఇచ్చారట. ఈయన కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఈ 5 ఏళ్లలో ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళంని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. మీలో ఎవరికైనా జాబ్ వచ్చిందా? అమ్మా మీ బిడ్డలకు జాబ్ వచ్చిందా? అన్నా మీ కొడుకులకు జాబ్ వచ్చిందా? రాలేదు. ఈ పప్పు గారికి
ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా కలవలేదు పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికి కూడా తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. అందుకే ఇలా 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 వేలు చూపిస్తుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం. నాది 2 నాలుకల ధోరణి అని చెప్తూ ఇలా 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 ఏలు చూపిస్తుంటాడు. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవలి కూడా సిగ్గుతో పారిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఈ 5 ఏళ్లలో చెయ్యని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు. బందులు, రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు ఎన్నో చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి యువకులని జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత నిరసనగా ఎంతమంది వైఎస్ఆర్సీపీ ఎంపీలుంటే అంతమంది రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. చంద్రబాబు గారు ఈరోజు యూటర్న్ తీసుకొని హోదా వద్దు, ప్యాకేజీ వద్దు, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ముందేమో హోదా అన్నాడు, ఆ తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ హోదా అంటున్నాడు. ఈయనది ఒక్క మాట ఎప్పటికీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మోసపోకండి. చంద్రబాబు గారికి నిజం చెప్పే అలవాటు లేదు, నిజం చెప్పే అలవాటు లేదు. నాననేవాడు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపము? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పనే చెప్పరు, ఎప్పటికీ నిజం చెప్పరు. చంద్రబాబు గారు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషమంట, రోషమంట, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కి పొత్తుందట, జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం లేదట అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి మాకు ఎవరితోనూ పొత్తు లేదు. కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది నిజానికి ఈ చంద్రబాబు గారే. హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు గురించి మాట్లాడింది ఈ చంద్రబాబు గారే.
ఈయన పౌరుషం గురించి మాట్లాడేది. అప్పుడు ఈయన పౌరుషం ఏమైంది అని అడుగుతున్నాం. అప్పుడు చంద్రబాబు గారి పౌరుషం చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పిల్లి పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులి.